వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కానిస్టేబుల్. హ్యాపీ డేస్ సినిమాతో ఒక వెలుగు వెలిగిన వరుణ్ సందేశ్ ఆ తర్వాత ప్రభ తగ్గుతూ వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ఈ కానిస్టేబుల్ మూవీ అతని కెరీర్కి ఏదైనా ఊతమిస్తుందా అనేది తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికి వస్తే, క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ మూవీ బ్యాక్డ్రాప్ తెలంగాణలోని మోకిలా మండలంలోని శంకర్పల్లి అనే విలేజ్ బ్యాక్డ్రాప్లో సాగుతుంది. గ్రామంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. హత్య జరిగాక మృతుల ముఖాలకు ఒక మాస్క్ తగిలిస్తుంటారు. అదే ఊర్లోని పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కాశీ ఊరఫ్ వరుణ్ సందేశ్ తన అక్క, బావ, మేనకోడలతో పాటు జీవిస్తుంటాడు. ఈ క్రమంలో తన మేనకోడలు కూడా సీరియల్ కిల్లర్ చేతిలో బలవడంతో కిల్లర్ కోసం అన్వేషణ మొదలు పెడతాడు. చివరకు కిల్లర్ ఎవరు, అతని మోటివ్ ఏంటి, అతను కనిపెట్టగలిగాడు అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సింది. మూవీ చూశాక నాకైతే నచ్చలేదు. మామూలుగా సీరియల్ కిల్లర్ లాంటి థ్రిల్లర్ జోనర్లకు ఒక ఫార్మాట్ ఉంటుంది, అలా కాకుండా సింపుల్గా లాగేశారు. కానిస్టేబుల్ చేసే పరిశోధనలో పసలేదు. క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్ట్లో కానీ, కిల్లర్ మోటివ్లో కానీ అర్థం లేదు. సిల్లిగా అనిపించింది. యాక్టింగ్ వైజ్ వరుణ్ సందేశ్ పర్లేదు. తెలంగాణ యాస కూడా బాగానే ట్రై చేశాడు. హీరోయిన్ పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. దువ్వాసి మోహన్ నటన పరంగా ఓకే, ఇంకాస్త బెటర్ ఆప్షన్ చూస్ చేసుకోవాల్సింది. కోడలుగా నిత్యశ్రీ బాగానే చేసినప్పటికీ ఎందుకనో మామ కోడలు బాండింగ్లో కానీ, చనిపోయినప్పుడు సరైన ఎమోషన్స్ పండలేదు. కిల్లర్ కిల్లర్ సైడ్ యాంటాగనిస్ట్ బలంగా లేకపోవడం కూడా మైనస్. ఓవరాల్గా మూవీ థ్రిల్లర్ కోరుకునే వారికి వర్కౌట్ అవ్వదు. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.